హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. ఒకరి మేనిఫెస్టేషన్ జరగాలి అంటే ఆత్మ సంతృప్తి ఉన్న మనిషిగా ఉండడం ఎంతవరకు ఇంపార్టెంట్, ఈ విషయం తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, బ్రహ్మ విద్య అనే ద్వారా ఆత్మకున్న శక్తులు కానీ, ఆత్మకున్న ఆలోచనలు కానీ, ఆత్మకున్న డిఫరెంట్ వైబ్రేషన్స్, వాటన్నిటి గురించి చెప్తూ ఉన్నారు కదా. అయితే మేనిఫెస్టేషన్ అనే కాన్సెప్ట్లో ఆత్మ సంతృప్తి ఎవరైతే కలిగి ఉంటారో ఆ వ్యక్తికి మేనిఫెస్టేషన్ జరగడానికి మరింత ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనేది కూడా వాస్తవం. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది, ఆత్మ సంతృప్తి ఏ విధంగా పొందగలం, దానికి సంబంధించిన విషయాలు చెప్తారు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. దీనికి ఒక గ్రేట్ మాస్టర్ మనకి అబ్రహమిక్స్ ఒక మాట అంటారు, వేర్ యు ఆర్ ఈజ్ వేర్ యు ఆర్ అండ్ వేర్ యు ఆర్ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అండ్ ఫైన్. సో అంటే దానికి అర్థం ఏంటి అంటే, నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావో అది పర్ఫెక్ట్ ఫైన్. నువ్వు ఇప్పుడు లెట్స్ సే, నేను ఇంకా మీకు సింపుల్గా, ఎందుకంటే ఈ మాస్టర్ మనకి చాలా హై డైమెన్షన్లో ఇంకా వచ్చిన మాస్టర్, హయ్యర్ డైమెన్షన్లో నుంచి అందరికీ అర్థం కాదు ఆవిడ చెప్పేది. సో బట్ నాలాంటి టీచర్స్ ఉండడం వల్ల మీకు ఈజీగా చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఉన్నారు, 1 BHK హౌస్. ఎంతసేపు అబ్బా ఈ ఇల్లు చాలా చిన్నదిగా ఉంది, ఇరుగ్గా ఉంది, ఇదేం బాగాలేదు అని కంప్లైంట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఒక 2 BHKకి మూవ్ అవుతారు. డూ యూ థింక్ దే ఫీల్ వెరీ హ్యాపీ? అక్కడ కూడా పొరపాట్లు ఎతుకుతూనే ఉంటారు. ఏంటిది, ఇక్కడ ఇది సరిలేదు, ఈ వాల్ సరిలేదు, లేదంటే ఈ పెయింటింగ్ బాగాలేదు, లేదంటే ఈ ఏరియా బాగాలేదు, ఇక్కడ ఉండే నైబర్స్ బాగాలేదు, అవునా కాదా? సో అంటే ఏంటి, నువ్వు ఎక్కడున్నావో అక్కడ గనక నువ్వు సంతోషంగా ఉండగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆనందంగా ఉంటావు. ముందు ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి. ఉన్నదాంతో, ఇప్పుడు నీకు ఉన్నదాంతోనే నువ్వు ఆనందంగా లేదంటే నీకు ఇంకోటి ఇస్తాము, అప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉంటావని గ్యారంటీ ఏంటి? ఇది వద్దు, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. అంటే మనిషి ఉన్నదాంతో ఆనందపడడం, సంతృప్తి పడడం తెలియకుండా, అంటే మన కండిషన్ కూడా అలా పెట్టాం చిన్నప్పటి నుంచి. ఏంటి, ఒక పిల్లాడు పుట్టగానే రే నువ్వు బాగా 10వ క్లాస్ చదివేయాలి, తర్వాత నీ లైఫ్ అంతా సెట్, ఓకే కష్టపడి ఏదో 10వ క్లాస్ పాస్ అవుతావు, నువ్వు ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, తర్వాత నీ లైఫ్ అంతా బాగుంటుంది, ఓకే ఇంటర్ కూడా చదువుతాం, నువ్వు మళ్ళీ గ్రాడ్యుయేషను, బీటెక్కో ఎంటెక్కో అంటారు, మళ్ళీ అది ఫినిష్ చేస్తాం, నువ్వు ఉద్యోగం తెచ్చుకుని నీ లైఫ్ సెట్ అంటారు. నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నావు అంటే హ్యాపీ, కండిషన్ పెడుతున్నారు అక్కడ. సో ఉద్యోగం తెచ్చుకుంటారు, పోనీ అక్కడ హ్యాపీనా అంటే బాస్ ఏదో అంటుంటాడు, అక్కడ వర్క్ ప్రెషరు, సరే ఇట్లా కాదు నువ్వు పెళ్లి చేసుకుని ఇంకా హ్యాపీగా ఉంటావని, ఓకే పెళ్లి చేసుకుని కొన్ని రోజులు బాగుంటుంది, తర్వాత అక్కడ కూడా గొడవలు ఉంటుంది, ఓకే ఈ పెళ్లి చేసుకున్నా అట్లా కాదు మీరు గొడవలు వస్తుంది కదా, పిల్లలు కనండి అన్నీ సెట్ అయిపోతుంది. సో పిల్లలు కూడా వస్తారు, కొన్ని రోజులు మంచిగా క్యూట్గా ఉంటారు, వాళ్ళు అరిచేది ఇంకోటి గొడవలు వస్తుంటుంది. సో తర్వాత ఓకే వీళ్ళు స్కూల్కి పంపించేస్తే ఏ రామాయణమో ఉండదు అనుకుంటాం, స్కూల్కి పంపిస్తారు, వాళ్ళకేమో ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు రావు, కంగారు వస్తూ ఉంటుంది, అబ్బా వీళ్ళు ఎప్పుడు చదివే ఫినిష్ అవుతుందో మాకు పీస్ఫుల్గా ఉంటాం అనుకుంటాం, ఒక చదువు అయిపోతుంది, మళ్ళీ వాళ్ళకి పెళ్ళి, ఉద్యోగం, అసలు నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? అంటే నీకు నువ్వే కండిషన్లు పెట్టుకుంటున్నావు. పుట్టిన దగ్గర నుంచి సచ్చే వరకు ఈ యాతన ఏంటో తెలియదు, ఒక రూల్ మీద ఒక రూలు, ఇంకో రూలు, ఆనందంగా ఉండడానికి, ఇంకోటి సాధించడానికి అసలు సంబంధం ఏంటి? నువ్వు ఒకటి సాధిస్తావు, ఇంకోటి ఇంకోటి ఇంకోటి, అఫ్కోర్స్ సాధించాలి లైఫ్లో, అండ్ వీఆర్ ఆల్ ఇన్ టు దాట్. కానీ మనం సాధించేది అనేది ఒక జర్నీ. అది మనకేదో మహేష్ బాబు డైలాగ్ ఉంది కదా, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ నాట్ ఎ డెస్టినేషన్ అనేసి. ఇప్పుడు అందరూ జనాలు ఏంటి అంటే డెస్టినేషన్ కోసం ఎదురు చూస్తారు, ఇది అచీవ్ చేస్తే నేను హ్యాపీ. ఈ అచీవ్ చేసే టైంలో నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి గోవాకి వెళ్ళాలి అంటే ఆ జర్నీ కూడా నేను ఎంజాయ్ చేయాలి, అంతేగా నేను గోవా చూస్తే నేను ఆనందంగా ఉంటా అంటే జర్నీ, బ్యూటిఫుల్ జర్నీ మిస్ అయిపోతావు. బ్యూటిఫుల్ ట్రీస్ ఉంటుంది, రోడ్ ఉంటుంది, లేక్స్ ఉంటుంది, రివర్స్ ఉంటుంది, మంచి ఫుడ్ దొరకచ్చు నీకు, ఎంత బ్యూటిఫుల్ జర్నీ నువ్వు మిస్ అయిపోతావు. సో లైఫ్ అనేది మనకి జర్నీ, అది ఎన్ని రోజులు బ్రతుకుతామా ఇంపార్టెంట్ కాదు, బతికినన్ని రోజులు మీనింగ్ఫుల్గా, అర్థవంతంగా, ఆనందంగా, ఉన్నదానితో తృప్తిగా, మన కుటుంబంతో సంతోషంగా బ్రతికగలిగామా లేదా అనేదే పాయింట్. ఈ పాయింట్ని మిస్ అయిపోయి జనాలు పాపం పిచ్చోళ్ళ లెక్క కుట్టుకుంటున్నారు.
మరి మేనిఫెస్టేషన్ ఎట్లా అవుతుంది? సో ఉన్న బ్లెస్సింగ్స్ని మీరు మర్చిపోయి ఒక లేని దానికోసం కంప్లైంట్స్, ఇది లేదు అది లేదు. నీకు ఇంట్లో మంచిగా నేను పలకరించడానికి అట్లీస్ట్ మంచినీళ్ళు ఇచ్చడానికి ఎవరైనా ఒక మనిషి ఉన్నారంటే గ్రేట్ థింగే కదా. సో ఆర్ యూ అబ్జర్వింగ్ దట్? ఇది నువ్వు వదిలేసి లేని వాళ్ళ కోసం ఆలోచన చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నావు అంటే యు ఆర్ లూజింగ్ యువర్ ఎనర్జీ, ఇన్ దట్ యు ఆర్ లూజింగ్ యువర్ లైఫ్ విచ్ ఈస్ వెరీ వెరీ ప్రీషియస్. ఇది ఎంతమంది ఆలోచిస్తున్నారు? మేనిఫెస్టేషన్ అంటే ఏదో డబ్బులు వచ్చేస్తే ఆనందంగా ఉంటాం మేడం, అది తప్పు. ఆ మైండ్ సెట్టే తప్పు. నేను ఏ క్షణమైనా హ్యాపీగా ఉండగలను. హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్, నాట్ ఎ ఛాన్స్. మనం డెలిబరేట్గా క్రియేట్ చేసుకోవాలి. నేను ఇవాళ ఆనందంగా ఉండాలి, ఉండడానికి కావాల్సినవి ఏం చేయాలి, నేను ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఎటువంటి వర్క్ చేయాలి, ఇది నా చాయిస్ విరాట్. అంతకుముందు నేను ఐటీలో చేసేదాన్ని, నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. నా వర్క్ ఏదో ఒక రోబోటిక్ లాగా, నేను ఒక మెషిన్ లాగా వర్క్ చేసేదాన్ని. ఐ థింక్ సో నేను రోబోటిక్స్తో కూడా వర్క్ చేసేదాన్ని. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా నాకు ఎట్లా అనిపించేది అంటే ఏదో మెషిన్స్తో ఎంతసేపు కంప్యూటర్ కొట్టుకుంటూ ఒక లైవ్లీనెస్ లేదు. సో అది నాకు నచ్చేది కాదు. సో మనం ఎందుకంటే వర్క్ అనేది కూడా ఇంపార్టెంట్. సో 9 hours ఒక పనికి వస్తున్నాము అంటే ఆ పనిలో నేను ఆనందంగా ఉన్నానా లేదా అనేది ఇంపార్టెంట్. వెరాజ్ ఇప్పుడు నేను లైవ్లీగా ఉన్నా, ఎందుకు? నా మాటల ద్వారా ఎంతోమంది జనాలు చేంజ్ అవుతున్నారు. సో దిస్ గివ్స్ మీ హ్యాపీనెస్. డబ్బులు అన్ని చోట్ల ఉంటుంది, కానీ మనం చేసే పనిలో మనకి సంతృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. సాటిస్ఫాక్షన్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, ఒక ఆనందం ఉండాలి, లైవ్లీనెస్ ఉంది అంటే డబ్బులు ఆటోమేటిక్గా ప్రతి ఫీల్డ్లోనూ వస్తుంది. ఏ పని చేసినా మనం నిజాయితీగా ధర్మబద్ధంగా చేసే ప్రతి పని కూడా మంచిదని నా ఫీలింగ్. సో ఇలా వాళ్ళు ఎప్పుడైతే డెలిబరేట్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారో, లేని దానికోసం బాధపడడం మానేసి ఉన్నదానికి కృతజ్ఞత భావంతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అంటే మేనిఫెస్టేషన్ ఈజ్ గోయింగ్ టు బీ లైక్ ఎ కేక్ వాక్. వెరీ ఐ ఓపెనింగ్ మెసేజ్ మ్యామ్, అండ్ ఐ ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ. Yeah. చాలా మందికి తెలియదు కాబట్టి వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్లో ముఖ్యంగా మన ఆలోచనలు మళ్ళీ ఎక్కువ ప్రైమ్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇక్కడ కూడా. బట్ అట్ ది సేమ్ టైం మన యాక్షన్స్ కూడా ప్రైమ్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఆలోచనలు, యాక్షన్స్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఆత్మ సంతృప్తికి. అండ్ దానికన్నా ముందు ఈ మన ఏ ఆలోచనలు అయినా సరే మన యాక్షన్ ఏ విధంగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనేది ఇంకొంచెం ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఈ ప్రక్రియ ఇంకొంచెం వాళ్ళకి అందజేయడానికి మీ ప్రోగ్రామ్స్ మరింత త్వరగా మరింత ఎక్కువగా వాళ్ళకి కోసం మీరు అందించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా విరాట్. సో ఇవన్నీ పాపం మనకి నేను చెప్పినట్లు మనకి ఎడ్యుకేషన్లో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి. సో దానివల్ల మనకి ల్యాక్ ఆఫ్ రైట్ ఎడ్యుకేషన్ అనే దానివల్ల మనకి ఇన్ని ప్రాబ్లం వస్తుంది. అందుకే ఒక మంచి గురువుని వెతుక్కోవడం అనేది గొప్ప పని వాళ్ళ జీవితంలో. ఎందుకంటే నేను ఆ పని చేశాను. ఎప్పుడైతే నా జీవితంలో లైఫ్కి సంబంధించిన ఒక గురువుని, మెంటర్ని నేను ఎత్తుకున్నానో నా లైఫ్ నిజంగా సెట్. సో అలాగా మనకి జీవితంలో ఒక గైడ్ చేసే ఒక గురువు ఉండాలి. గొప్ప రాముడికే వశిష్ఠ మహర్షి, ఇలాగా వాల్మీకి మహర్షి, ఎంతోమంది ఋషులు ఉండేవాళ్ళు. అట్లాంటిది మనం ఒక సర్వసాధారణమైన మనుషులం, మనకి ఒక గురువు వద్దా? ఖచ్చితంగా నాకైతే ఉన్నారు. సో మీరు ఒక మంచి గురువుని మీరు పొందాలి. డెఫినెట్గా గురువుతో సంబంధం అనేది చాలా ఇంపార్టెంట్. గురువుతో మీరు మంచిగా నాలెడ్జ్ నేర్చుకోండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంది, డౌట్స్ ఉంది, క్లారిఫై చేసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. డెఫినెట్గా మీ లైఫ్ బాగుంటుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ మ్యామ్ చెప్పబోయే ప్రోగ్రామ్స్లో ముఖ్యంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఉండడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. అది ఫిల్ చేసినట్లయితే మీరు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు. డౌట్స్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి.